సో మీరు దాని తర్వాత ఎప్పుడు మీరు వచ్చారండి? ఇప్పుడు తన ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మీరు వచ్చారా? మీరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళారా? లేదు సార్, ఇంటికి తీసుకొచ్చాకే వచ్చాను. ఇంటికి మీరు అంతవరకు దాకా లేరా? లేనండి. మీరు ఎక్కడ ఉన్నారు? నేను అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళాను. మీరేం చేస్తుంటారు? నేను ప్రొడక్షన్లో చేస్తున్నాను. సినిమాలో చేస్తారు. ఓకే. మీ అసలు యాక్చువల్ ఏరియా ఎక్కడ, ఏ ఊరు మీది? ఇప్పుడు సూర్యాపేట డిస్ట్రిక్ట్ సార్, మఠంపల్లి మండల్, మఠంపల్లి విలేజ్, హుజూర్ నగర్. మీ ఇంటికి తెచ్చుకొచ్చిన తర్వాత మీరు వచ్చారు ఇంటికి వచ్చిన ఈయన ఇంటి దగ్గర లేడు. మా మరదల వాళ్ళ ఇంటి దగ్గర ఉండి అక్కడే ఇంకా స్కూల్కి కూడా పోవట్లేదు, అక్కడే ఉన్నాడు. ఆ నెలలో మొత్తం మీద 15th వరకు వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత 2-3 రోజులు స్కూల్కి వెళ్ళిపోయినాడు. ఆ నుంచి లేదు. అంతకుముందు కూడా ఎన్సీసీకి ఉండే. ఆ డిసెంబర్ నుంచి మొత్తానికి ఎన్సీసీకి కూడా వెళ్ళలేదు. ఇక నొప్పి వస్తుంది అంటున్నాడు. స్కూల్కి వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి ఆ ఊరిని మేము ఉండే దగ్గర నుంచి చెక్ పోస్ట్లోకి వెళ్ళాలంటే మామూలుగా నడుచుకుంటూ వెళ్తే 5 నిమిషాలు 10 నిమిషాలు వెళ్ళిపోతాం. ఈయన గంటన్నర పడుతుంది. ఏమని చూస్తే ఇక్కడ నుంచి బ్యాగ్ తీసుకొని తగిలించుకొని పోతాడు, అక్కడ పోయి 10 నిమిషాలు కూర్చుంటాడు. మళ్ళీ అట్లా ఇక ఇంతోటి కాదని చెప్పేసి చిన్న ఆయన ఉన్నాడు, ఈయనకన్నా చిన్న ఆయన కానీ నేను కానీ బండి మీద కానీ ఎత్తుకొని కానీ తీసుకెళ్ళాలి. భుజాల మీద ఇట్లా ఎత్తుకొని పోవాలి. లేదంటే ఎవరిదైనా పిల్లోడు సైకిల్ ఉంటే ఆ సైకిల్ మీద తీసుకెళ్ళాలి. అట్లనే ఎగ్జామ్స్ వరకు పూర్తి అయిపోయింది సార్. మధ్యలో 2-3 సార్లు బండ్లు లేదు. అక్కడ వదిలిపెట్టి వచ్చిన తర్వాత వాచ్మెన్ కూడా ఫోన్ చేసి, అన్న మీ పిల్లోడు పరిస్థితిని తెలుసు కదన్న, మళ్ళీ నువ్వు వదిలిపెట్టిపోయినావు అంటే, అన్న నేను మర్చిపోయిన వేరే ఆఫీస్లో ఉన్నాను వస్తున్నా అని చెప్పి మళ్ళీ పోయి వేరే వాళ్ళ బండి ఎడుక్కొని పోయి తీసుకుని వచ్చి ఓకే అట్లా అవి జరిగింది. నిన్న వేరే వాళ్ళకు కూడా ఎన్సీసీ సార్తో మాట్లాడారు. సార్ ఇట్లా మా బాబు పరిస్థితి పుట్టుకతోటే ఇది ఉందంట, మరి ఆర్మీ వాళ్ళ సెలక్షన్ తప్ప, లేదంటే పోలీస్ వాళ్ళది తప్ప, లేదంటే డాక్టర్ తప్ప, లేదంటే నా కొడుకు తప్ప, ఆవిడేమో బై బర్త్ తోటే ఆవిడ ఏదో పాలిచ్చి పెంచినట్టు బై బర్త్ తోటే వచ్చిందని చెప్తున్నారు. మీరు పెంచారు కదా బాబు, ఎట్లుండే? ఫస్ట్ నుంచి యాక్టివ్ ఉన్నాడు సార్. ఓకే, యాక్టివ్గా ఉన్నాడు. ఇప్పుడు స్కూల్లో కూడా మీరు అడిగినా తెలిసిపోతుంది, ఎన్సీసీ సార్ని అడిగినా తెలిసిపోతుంది. ఇప్పుడు మీకు ఎట్లా డౌట్ వచ్చింది? ఎందుకు హాస్పిటల్ తీసుకెళ్లారు? నడవలేకపోతున్నాడా? నడవలేక ఈ కాలు మొత్తం బెండ్ అయిపోతుంది సార్, ఇట్లా బెండ్ అయిపోతుంది ఇది లోపలికి. ఓకే. అసలు ఇప్పటి వరకు అన్నిట్లలో మంచిగా ఉన్న అతను ఇట్లా అయిపోవటం ఏందని చెప్పేసి నేను ఫస్ట్ ఇక్కడ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఇది మొత్తం మాకు చెప్పకపోతే మా మామని పిలిపించి వాళ్ళిద్దరు కొంచెం క్లోజ్గా మాట్లాడుకుంటారు. మామ అప్పుడు చెప్పినాడు, పోలీసు వాళ్ళు ఇట్లా కొట్టినారు అంటే ఇది 4 రోజుల తర్వాత. వాళ్ళ దెబ్బలు అయితే చాలా తీవ్రంగా ఉంటాయి, అవపడవు అని చెప్పేసి ఆయన ఏం చేసినాడు, ఇంటికి తీసుకెళ్ళిపోయినాడు. నేను కారులోనే ఇంటికి తీసుకుపోయి ఆయన ట్రీట్మెంట్ చేపిస్తున్నాడు, నేనేమో డబ్బులు పంపించుకోవడం. ఓకే. ఇక్కడికి వచ్చి తీసుకుపోయేటప్పుడు ఒక కార్ అమ్మేసి పైసలు ఇచ్చేసిన. అవి అయిపోయేంత వరకు అక్కడ కోదాడ ఖమ్మంలలో చూపించుకున్నారు. మళ్ళీ మీరు ఉస్మానియాకి పోయి సిటీ స్కాన్ చేయించినారా? సిటీ స్కానింగ్ అక్కడే జరిగింది. ఎంఆర్ఐ స్కానింగ్ 4 జరిగినాయి సార్ అక్కడ. ఎంఆర్ఐ స్కాన్ అసలు ఏంటి అంటే ఈ పార్ట్ కదా, ఈ పార్ట్ని అసలు ఒక్కసారి చేశారు. దాంట్లో ఒక డాక్టర్ చెప్పారు, ఇక్కడ బాగా వాపాలుగా అనిపిస్తున్నది, ఇది కొంచెం బోను వాపు వచ్చినట్టున్నది, నరాలకు ఫస్ట్ నరాలకు చూపించిన తర్వాత బోనుకు ట్రీట్మెంట్ చేద్దామని నరాల డాక్టర్కి పంపించారు. ఫస్ట్ బోన్కి చేశారు కదా, ఆ నుంచి నరాలకు పంపించారు. ఇక్కడికి ఇది నొప్పి లేస్తుందని చెప్పేసి బోన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ అక్కడికి చెస్ట్ హాస్పిటల్కి ఇతను క్యాన్సర్ ఉందా, ఎయిడ్స్ ఉందా, అన్ని టెస్టులు, ట్రీట్మెంట్ మొన్న రీసెంట్గా స్టార్ట్ అయింది సార్ ఈయనకి. టాబ్లెట్లు, ఇంజెక్షన్ ఇక్కడ ఉస్మానియాలో అయితే అప్పటి వరకు చెకప్లు వాళ్ళు వీక్లీ 2 days చూస్తారు, మిగతా డేస్ చూడరు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఈ అబ్బాయికి ముందు నుంచే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఇది పోలీసులు చెప్తున్న ఇదే కదా? అవును సార్. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ప్రొఫెసర్ ఆఫ్ న్యూరాలజీ శ్రీ రణగలక్ష్మి గారు ఇచ్చిన రిపోర్ట్ అని చెప్తున్నారు. అవును. ఇది ఎప్పుడు ఇచ్చారు మీకు? ఇది మాకు 10వ తారీఖు సార్, పోలీస్ స్టేషన్ దగ్గర మేము కంప్లైంట్ ఇవ్వడానికి పోతే వాళ్ళ మీద మాకు ఆ కంప్లైంట్ తీసుకుని ఎఫ్ఐఆర్ ఇప్పటి వరకు చేయకపోగా ఈ అబ్బాయికి ముందుతో పుట్టుకతోటే జబ్బు ఉందని చెప్పేసి లెటర్ ఇచ్చారు. ఇదిగో మీరు చూపించిన డాక్టర్ లెటర్ ఇచ్చారంటే అసలు ఆవిడ మా బాబునే చూడలేదు అసలు ట్రీట్మెంట్ అన్నది. వేరే వాళ్ళు వచ్చి చూశారు. ఒక ఆవిడ ముస్లిం ఆవిడ, ఇంకొక ఆవిడ పేరు వాసవి మేడం, వీళ్ళిద్దరు ట్రీట్మెంట్ చేశారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచించాల్సింది, నేను ఇప్పుడు ఎవరైతే ఈ హెడ్ ఆఫ్ ది ప్రొఫెసర్ ఆమెతో నేను మాట్లాడినాను. ఒక్కసారి ఆడియో వినండి. ఆడియో వినే ముందు ఇక్కడ వీళ్ళు చేసిన తప్పు ఏంటి అంటే, మేజర్ మిస్టేక్. With reference to subject cited above, it is to inform you that the Sri Daggubati Ajit Kumar Sharma, Yabbai, son of Rambabu, in this hospital as inpatient, wide IP number 26240/25 and non-MLC by 25, dated 16/7/2025. యాక్చువల్లీ వీళ్ళది ఏంటి అంటే, అది ఏది కేస్ షీట్ ఏదమ్మా, ఫస్ట్ ఫామ్ ఉండే కదా ఒకటి. వీళ్ళు యాక్చువల్గా అడ్మిట్ కూడా కాలేదు యాక్చువల్గా. ఇప్పుడు ఇందులో ఏమంటున్నారు, ఇన్పేషెంట్ కింద వీళ్ళు జాయిన్ అయ్యారు,
ఎప్పుడు 16/7/2025 అంటున్నారు. 16/7 ఎప్పుడు? నిన్న. ఇలా మనం 17వ తారీఖు జూలై. 16/7/2025 ఇందులో మెన్షన్ చేశారు. ఇది రాంగ్ మెన్షన్. అంటే వీళ్ళు కావాలని టైపింగ్ మిస్టేకా, లేదు ఇది కావాలనే పెట్టారా? అంటే మీరు ఇంత నిర్లక్ష్యం ఏంది? ఇంత నిర్లక్ష్యం ఏంటి? యాక్చువల్గా ఇది 16/6/2025 అని రావాలి. అంటే ఇది ఇన్పేషెంట్ కూడా జాయిన్ కాలే. 16/6/2025 నాడు వీళ్ళు వెళ్ళి వాళ్ళు డాక్టర్స్ ఏదో చెప్తే మళ్ళీ వీళ్ళు అడ్మిట్ అవ్వలేదు, మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చారు. 24వ తేదీ నాడు వీళ్ళు అడ్మిట్ అయ్యారు, అంతే కదా? అవును సార్. 24వ తేదీ నాడు ఇన్పేషెంట్గా అడ్మిట్ అయ్యారు. మరి ఇంత తప్పుడు సమాచారం ఎట్లా ఇస్తారు? యాజ్ పర్ ద ఒపీనియన్ ఆఫ్ డాక్టర్ శ్రీ రణగ లక్ష్మి, ప్రొఫెసర్ ఆఫ్ న్యూరాలజీ, యూనిట్ 1, ద పేషెంట్ వాస్ ఫ్రమ్ దిస్ హాస్పిటల్ ఆన్ 2/7/2025. ఇది కరెక్టేనా? 2/7/2025 డిశ్చార్జ్ అయిన డేట్ ఇది. అంటే ఈయన సొంతంగా ఇప్పుడు నేను అసలు ఆమె ఏమన్నారు ఆ ప్రొఫెసర్ గారు అన్నది ఒకసారి ఆడియో వినండి. హలో మేడం, నమస్తే అండి. నమస్తే మేడం, ప్రొఫెసర్ ఆఫ్ న్యూరాలజీ శ్రీ రంగలక్ష్మి గారు మేడం. మేడం, నా పేరు రఘు అండి, నేను జర్నలిస్ట్ మన తొలి వెలుగు. నేను ఒక చిన్న క్లారిఫికేషన్ కోసం మీకు కాల్ చేశాను. యాక్చువల్గా ఒక కేసు నడుస్తుందండి హైదరాబాద్లో. ఒక ఎస్సీ అబ్బాయిని పోలీసులు కొట్టారు. ఆ అబ్బాయి కొట్టడం వల్ల బాగా అబ్బాయి నర్వ్స్ అని దెబ్బతిన్నాయి, నడవలేకపోతున్నాడని. అయితే ఆ అబ్బాయికి సంబంధించిన ఒక రిపోర్ట్ మీరు ఇచ్చారు న్యూరాలజీ డిపార్ట్మెంట్ నుంచి మేడం. అయితే దాంట్లో వీళ్ళు అడ్మిట్ అయినట్టు విత్ రిఫరెన్స్ టు సబ్జెక్ట్ సైటెడ్ అబోవ్, ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ యూ దట్ the Sri Daggubati Ajit Kumar Sharma in this hospital as inpatient 26240 case IP number dated 16/7/2025 అని పెట్టారు మేడం. అంటే 16/7 అన్నది నిన్న డేట్ కదా మేడం? అది 16/7 అని పెట్టారా? అది మీ సైనే ఉంది కదా మేడం దాంట్లో. అది డేట్ మరి 16/6 కదా అబ్బాయిది. అదే 16/6 కదా, మరి 16/7 అని పెట్టారు. ఇది మిస్టేక్ ఏమో మరి, ఏమండి నాకు గుర్తులేదు అది. ఓకే, ఇంకొకటి యాజ్ పర్ ద ఒపీనియన్ డాక్టర్ శ్రీ లక్ష్మి, ప్రొఫెసర్ ఆఫ్ న్యూరాలజీ, ద పేషెంట్ వాజ్ లామా ఫ్రమ్ దిస్ హాస్పిటల్ ఆన్ 2/7/2025 అని పెట్టారు. ఇది కరెక్టేనా మేడం? అబ్బా, ఇట్లా మేము చాలా మంచి చూస్తాం కదా డేట్స్. అంటే ఇప్పుడు ఇది చాలా చాలా సీరియస్ కేసుగా ఉన్నది. వాళ్ళ పేరెంట్స్ ఏమో ఫైట్ చేస్తున్నారు మా అబ్బాయిని కొట్టారని. ఇప్పుడు ఈ అబ్బాయిని మీరు డయాగ్నోస్ చేశారు కదా మేడం. ఈ అబ్బాయి అంటే ఆ అబ్బాయి ఫస్ట్ న్యూరో సర్జరీలో అడ్మిట్ అయ్యాడు మేడం. అంటే 16th రోజు అసలు యాక్చువల్గా వాళ్ళు అడ్మిటే కాలేదు. వినండి, చెప్పండి మేడం. ఆ డేట్స్ అయితే కొంచెం కన్ఫ్యూజన్, ఆ డేట్స్ పక్కన పెట్టి ఓకే ఆ అబ్బాయి చెప్పండి మేడం. న్యూరో సర్జరీలో అడ్మిట్ అయ్యాడు ఫస్ట్. ఓకే, న్యూరో సర్జరీలో అడ్మిట్ అయినప్పుడు రిఫరెన్స్ పెడుతుంటారు కాల్స్ రిఫరల్. ఆ పీజీలో వెళ్ళి చూసినప్పుడు కొంచెం చేతులు కూడా ఎఫెక్ట్ అయినాయి, కాళ్ళు కాదు అనుకుని, సో వి ట్రాన్స్ఫర్ హిమ్ టు ద న్యూరాలజీ సైడ్. ఓకే, న్యూరాలజీ సైడ్ లో మేము ట్రాన్స్ఫర్ చేసుకుని మేము ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు వాటికి డయాబెటీస్ వచ్చింది అని బయటపడింది. అంతకుముందు ఎప్పుడు ఉండిందో మనకు తెలియదు. ఓకే, సో ఇప్పుడు పైన చేతులు కాళ్ళు ఎఫెక్షన్ ఈజ్ బికాస్ ఆఫ్ డయాబెటీస్ ఆర్ వేరే న్యూరలాజికల్ ప్రాబ్లమ్ అని మేము ఆలోచిస్తున్నాం. షుగర్స్ కంట్రోల్ చేస్తున్నాం, షుగర్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఈ లోపల వాళ్ళు మాకు మేము ఇక్కడ ఉంటాము అని చెప్పి సైన్ పెట్టి వెళ్ళిపోయారు. ఓకే, 16th రోజు వెళ్ళిపోయారు. అది ఓకే, మళ్ళీ 24th వచ్చారు కదా మేడం. 16th మీరు అడ్మిట్ చేసుకోలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. మొత్తానికి 24th వచ్చి అడ్మిట్ అయ్యారు వాళ్ళు. హలో, అది డేట్స్ అయితే కొంచెం చూడాలండి, నాకు గుర్తులేదు డేట్స్. ఓకే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే మేడం, మీరు ఫైనల్ డయాగ్నోసిస్ ఆఫ్ ఇది నాకు మళ్ళీ నిన్న ఎవరో పోలీస్ వచ్చారు కదా నిన్న మొన్న. ఇప్పుడు ఈ అబ్బాయికి కొట్టడం వల్ల ప్రాబ్లం జరిగిందా, లేదు అబ్బాయికి ప్రాబ్లం ఉందా? మీరు ఎట్లా? ప్రాబ్లం ఉంది కొట్టడం వల్ల అట్లా రాదు అంటే మరి ఇప్పుడు ఈ అబ్బాయి ఎన్సీసీలో ఉన్నాడు, ఎన్సీసీ దాంట్లో ఉన్నాడు, వాళ్ళు పుట్టుకతో నుండి ఇవన్నీ సాధ్యం కాదు కదండి. ఎన్సీసీలో ఉన్నాడు, ఇవన్నీ యాక్టివిటీస్లో ఉన్నాడు. కొన్ని మనిషి ఎదిగిన కొద్దీ వస్తాయి కొన్ని ప్రాబ్లమ్స్. అందులో ఆయనకి లో లయింగ్ కార్డ్ అనేది ఉంది, అది న్యూరో సర్జికల్ ప్రాబ్లమ్ అని ఫస్ట్ న్యూరో సర్జరీలో అడ్మిట్ చేస్తాం, కానీ వాడు ప్రోగ్రెస్ అవుతున్నాడని మా దగ్గర తీసుకున్నాం. మేబీ అది సైలెంట్ ఉండొచ్చు, నరాల వీక్నెస్. కొన్ని చాలా కంజెంటల్ అనామలీస్ మనకి సైలెంట్ గానే ఉంటాయి, అన్లెస్ మనం స్కాన్ చేస్తేనే కొన్ని కనిపిస్తాయి.
ఇప్పుడు ఈ అబ్బాయిని కొట్టడం వల్ల జరిగింది అని ఇన్ని రోజుల తర్వాత మీరు డిటెక్ట్ చేయగలుగుతారా, చేయలేరా మేడం? అంటే చేసినా కూడా ఏం లేదని తేల్చారా? కొట్టడం వల్ల మేమేం అనుకోవట్లేదు. అది నరాలది ప్రాబ్లం ఉంటుంది, రాడిక్యులర్ న్యూరోపతి అని అది అనుకుంటున్నాం. అది సెకండరీ టు డయాబెటిస్, సెకండరీ టు ఓన్లీ నరాలది ప్రాబ్లమ్ అని మేము అనుకుంటున్నాం అంతే. ఓకే, అంటే మీరు కొట్టారా లేదా అన్నది కూడా దాన్ని డిటెక్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి కదా మేడం? ఇప్పుడు డ్యామేజ్ వల్ల జరిగింది అనేది అది దెబ్బలు పైకి కనిపిస్తే కొట్టారు అని అంటాం, కానీ ఈ ఇంజరీస్ అయితే కొట్టడం వల్ల కాదు. అది ఇంజరీ అంటే ఈ నరాల ప్రాబ్లం దాని వల్ల కాదు. ఓకే 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 ఓకే, ఒక్క నిమిషం లైన్లో ఉండండి మేడం, ఒక్క నిమిషం, దయచేసి ఏమనుకోవద్దు ప్లీజ్, దయచేసి. మీ ఒక్క నిమిషంలో ఫాదర్ మాట్లాడతారు మేడం, దయచేసి లైన్లో ఉండండి. ఫాదర్తో వీళ్ళందరితో నేను మాట్లాడను. ఒక్క నిమిషం ఈ సిటీస్ ఎంఆర్ఐ స్కానింగ్లో ఈ పక్క వాపు వచ్చిందని అదే డాక్టర్ చెప్పారు, కొట్టితే వాపు వచ్చిందని. ఈవిడ ఎలా తన పుట్టుకతోటే నరాలు వీక్నెస్ ఉందని చెప్తారు? ఇది నిజమే బాబు, ఇదంతా మీరు ఓపిక వచ్చో ఎక్కడికొచ్చో చేయాలి, కానీ కాదు. ఇప్పుడు ఈ వాపు వచ్చిందని ముందుగా డేట్లు మీ ఇష్టం వచ్చినట్టు మీరేసుకోవడమే. మేము క్వశ్చన్ చేస్తే తప్పు అయిపోయింది అంటే నా కొడుకుని చంపినా కానీ మీరు ఇదే చెప్తారండి. క్వశ్చన్ అండి, వాపు వచ్చిందని ఎవరు ఇచ్చారు రిపోర్టు? ఇది అదే హాస్పిటల్లో, ఉస్మానియా హాస్పిటల్లో ఇచ్చిన ఎంఆర్ఐ స్కానింగ్ సార్. ఈ పక్క చూడండి, ఇది వాపు వచ్చిందని డాక్టర్లు మాకు చూపిస్తే చెప్పింది. లెఫ్ట్ సైడ్ తొంటి భాగంలో నరాల దగ్గర ఈ బోను వాపు వచ్చిందని వాళ్ళు చెప్తే చెప్పినారు. ఇప్పుడు దానివల్ల ఏం దెబ్బతిన్నదా మేడం నరాలు? అంటే నరాలు దాన్ని అటాచ్ అయ్యే ఉంటాయి కదా మేడం, దానికి కూడా డ్యామేజ్ అవ్వచ్చు కదా. ఇప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఇప్పుడు మేము నరాలది చూసి నరాల టెస్ట్ కూడా చేస్తాము, అది దాని లాగా లేదు. ఏమన్నా ఉంటే మీరు డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ కి రావాలి, కానీ ఇట్లా ఫోన్ లో అంటే కష్టం. మరి ఎవరు నడకుండా మీ ఇష్టం వచ్చినట్టు సంతకాలు పెట్టి లెటర్స్ అయితే ఇవ్వచ్చా మేడం? డేట్స్ కూడా రాంగ్ రావద్దు కదా మేడం, చాలా పెద్ద కేసు ఇది. డేట్స్ మీరు రాంగ్ మీరు తప్పుడు మొత్తం స్టేట్మెంట్ తీసుకుంటూ పోతే చూసి చెప్తారా మేడం? ఇక్కడ నా కొడుకు జీవితం అండి ఇది. మేము వస్తాం మేడం మీ దగ్గరికి, వస్తాం తప్పకుండా. విన్నారు కదా ఆడియోలో ఆమె ఏమంటున్నది? అది డేట్లు మిస్టేక్ అయ్యి ఉండొచ్చేమో, అబ్బాయికి ముందు నుంచి ఆ ప్రాబ్లం ఉంది అనే విధంగా ఆమె చెప్తున్నారు. మరి వాపు వచ్చింది అబ్బాయికి తగిలిందని అంతకుముందు డాక్టర్ ఎందుకు చెప్పినారు? అసలు మీరు అబ్బాయిని ఎన్నిసార్లు మీరు ట్రీట్ చేశారు? ప్రొఫెసర్ రంగలక్ష్మి గారు, ఈ పేరు కూడా తప్పే ఉంది కదా. ఇక్కడేమో స్టాంపులోనేమో రంగలక్ష్మి అని ఉంది, ఇక్కడేమో రణగలక్ష్మి అని రాశారు. మరి ఇదేం రిపోర్ట్స్ అండి? ఇంత పెద్ద కేసు ఇట్లా మీరు రిపోర్ట్స్ తయారు చేస్తే ఎట్లా? మీ పేరు కూడా తప్పే రాశారు. రంగలక్ష్మి అనేమో మీ స్టాంప్లో ఉంది, మీ స్టాంప్లోనేమో రంగలక్ష్మి అని ఉంది, ఇక్కడేమో రణగలక్ష్మి అని రాశారు. ఇప్పుడు ఏదైనా పోలీసుల ఇన్ఫ్లుయెన్స్తో ఏమైనా రిపోర్ట్ తయారు చేశారా? మరి నేను అడిగిన ఆడియోలో మీరు వింటే నేను అడిగినాను అనమాట. ఇప్పుడు సరే అబ్బాయికి ప్రాబ్లం ఏదైనా ఉంటే ఉండొచ్చు, మీద డయాబెటిక్ ఉంది అది ఉంది, సరే ఏదైనా ప్రాబ్లం ఉండి సడన్గా ఆ ప్రాబ్లం ఇప్పుడు ఏమైనా బయటకు వచ్చిందేమో అని అనుకుందాం. మరి దెబ్బలు తగలలేదు అని మీరు ఏమైనా చెప్పగలుగుతారా అంటే, ఆ దెబ్బలు అనేవి పైకి కనబడాలా, లోపల ఉన్నది ఎట్లా తెలుస్తుందని చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలా? అంటే ఆల్రెడీ ప్రాబ్లం ఉన్న పేషెంట్ని కొట్టడం వల్ల మీరు ఆ రకంగా దెబ్బతినని అనుకోవాలా? ఏ ప్రాబ్లం లేని అబ్బాయిని ఆ రకంగా మీరు తయారు చేశారా? అప్పటి వరకు ఎన్సీసీ స్టూడెంట్ డిసెంబర్ ఇంత దారుణంగా అన్నింటికంటే దారుణం ఏంటంటే ఈ అబ్బాయి వాళ్ళ ఫాదర్కి పోలీసులు ఇన్నిసార్లు ఫోన్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇన్నిసార్లు ఎందుకు ఫోన్ చేశారు? డీసీపీ ఇన్నిసార్లు మెసేజ్ పెడితే ఎందుకు రెస్పాండ్ కాలే? డీసీపీ ఏమో రెస్పాండ్ కాలేదు ఒక్క మెసేజ్కి కూడా. కానీ వినోద్ కుమార్ రెడ్డి అండ్ వెంకటేశ్వర రెడ్డి ఇన్నిసార్లు మిస్ కాళ్ళు, ఫోన్లు, కథ, వ్యవహారం దేనికి? మరి ఇంత మాట్లాడినారా మీరు పోలీసుల తర్వాత? మాట్లాడింది సార్. ఎక్కడ కలిశారు మళ్ళీ? సార్ 20వ తారీఖు వాళ్ళు అన్నిసార్లు ఫోన్ చేశారు కదా సార్. ఎందుకు చేశారు అంటే, నేను ఆ రోజు డీసీపీ గారికి అవి పెట్టాను. మధ్యాహ్నం పెడితే ఇమీడియట్లీ వాళ్ళు 20 minutes తర్వాత నుంచి కంటిన్యూ కాల్స్. అప్పుడు నేను పెట్టిన తర్వాత హ్యూమన్ రైట్స్కి వెళ్ళడానికి ఆఫీస్కి వెళ్ళాను. డీసీపీ రెస్పాండ్ అవ్వలేదు, కానీ అక్కడ నుంచి తర్వాత మీకు ఫోన్లు రావడం స్టార్ట్ అయ్యింది. వాళ్ళు అక్కడ చేశారేమో తెలీదు, బట్ నాకు చాలా అక్కడ హ్యూమన్ రైట్స్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ చాలా మంది ఉండటంతో అక్కడ పక్కనే నాకు స్మోక్ అలవాటు ఉంది, టీ కొట్టుంది, అది చేద్దామని బయటకు వచ్చి ఫోన్ తీశాను సార్. ఫోన్ తీస్తే వరుసగా వాళ్ళు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఏదబ్బా మళ్ళీ ఈయన ఏమైనా తీసుకెళ్లారా ఏమైనా డౌట్ తోటి నేను కాల్ చేశాను. కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయగానే ఎక్కడ ఉన్నారు మీరు అన్నారు. సార్ నేను నాంపల్లి హ్యూమన్ రైట్స్ దగ్గర అన్న వద్దొద్దు ఎస్ఐ
మరి మీరు ఆ ఆడియోలు రికార్డ్ చేయాలి కదా. సార్ ఆ ఫోన్లో నా దాంట్లో రికార్డ్ లేదు సార్. ఓకే, వద్దొద్దు మీరు రావద్దని అన్న. 20వ తారీఖున ఇదంతా? 20వ తారీఖు. ఓకే, మీరు జనరల్ కాలేనా? నార్మల్ కాలే. నార్మల్ కాల్. ఓకే, ఆయన 2 నెంబర్లు ఉన్నాయి, మీరు చూసినా తెలుస్తుంది. ఓకే, మీరు వెళ్ళొద్దు, మా ఉద్యోగాలు పోతాయి అన్న, ప్లీజ్ అన్న మీకు దండం పెడతాం మీరు రండి అంటే, అన్న ఇప్పటి వరకు మీ చుట్టూ తిరిగేసిన నాకు ఓపిక లేదు, ఇప్పుడు లాయర్ను పట్టుకొని ఆవిడ ఒక లెటర్ నాకు తయారు చేసి కంప్లైంట్ లెటర్ ఇస్తే దాన్ని పట్టుకొని నేను అన్ని ఆఫీసులు తిరుగుతున్నాను, ఇప్పుడు నేను రావడానికి కలవదు, ఏదైనా ఉంది అంటే నేను మా లాయర్తో మాట్లాడి నేను మీకు చెప్తా అంటే, ప్లీజ్ అన్న మీరు ఫోన్ చేయండి అన్న నాకు అని చెప్పేసి ఫోన్ కట్ చేసినారు. ఆ తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత వాళ్ళు మెసేజ్ పెట్టే, మేడం ఫ్రీ గాను ఫోన్ చేయను చేశారు, అమ్మ ఇట్లా సంగతి ఇది అంటే, నువ్వు ఏం కోరుకుంటున్నావు రాము అని ఆవిడ అడిగారు. నేను కోరుకునేది ఉందమ్మా ట్రీట్మెంటే కదా అని చెప్పేసి అన్న. ట్రీట్మెంట్ ఏసీపీ గారి దగ్గరికి కూడా వెళ్ళిపోయి కూర్చున్నావు కదా నువ్వు, ఆయన ఒక్కరోజు టైం అడిగినాడు, అసలు పట్టించుకోవట్లేదు వెంకటరెడ్డి గారు. ఇంకా మళ్ళీ వాళ్ళు ఏం న్యాయం చేస్తారంటే, లేదమ్మా ఎస్ఐ వీళ్ళంతా సిఐ వీళ్ళందరూ కాల్ చేస్తున్నారంటే మనం రేపైనా ఇవ్వచ్చు, నువ్వైతే వెళ్ళి అసలు కలిసి మాట్లాడండి. ఎవరా మేడం? లాయర్ గారండి, లాయర్ గారు. అంటే సరే అమ్మ అని చెప్పేసి అంటే బాబును పంపిస్తే వాళ్ళ బాబు నేను అక్కడే ఉండి కోర్టు అయిపోయిన తర్వాత మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత నేను అక్కడి నుంచి వచ్చే వరకే 11:20 అయిందన్న. అప్పటికి నాకు కంటిన్యూ ఫోన్లు నాతో మాట్లాడుకుంటూనే నా ఇంటికి వెళ్ళారు. నేను అడ్రస్ చెప్పాను ఎవరికి, ఎస్ఐ గారికి అడ్రస్ చెప్తే ఫోన్లో ఉన్నారు, మా ఇంటికి వెళ్ళారు, బాబు పడుకొని ఉన్నారు. ఈ ఏమైందమ్మా అంటే ఆల్రెడీ ఆయనకు తెలుసు, మళ్ళీ తెలియనట్టు మా మిస్సెస్ని ఏమైందంటే మీరు చేసిన పని కదా అని చెప్పేసి మాట్లాడుకుని, మీరు ఆయన ఏమైందమ్మా అని అడుగుతున్నారు, గుర్తుపట్టారని అంటే ఆవిడ గుర్తుపట్టానండి మిమ్మల్ని మర్చిపోతానంటే, ఏ విధంగా మంచిగా చెడుగునా అని ఆయన అనటం అయిపోయింది. లోపలికి వెళ్ళి ఇట్లా బాబు పడుకోగానే కుర్చీ చేశారు, కూర్చున్నారు. అరే ఏమైందమ్మా అని చెప్పేసి అంటే, మీరు చేసిందే సార్ అని చెప్పేసి అంటూ ఆ రిపోర్ట్లు మొత్తం 1 by 1 ఫోటోలు 60 పేపర్లు ఫోటోలు తీసుకొని, ఎవరు? ఎస్ఐ వినోదా? 60 పేపర్లు ఫోటోలు తీసుకొని గంటన్నర కూర్చొని, తప్పైందమ్మా మాది, మా నాన్న రిక్షా తోలుతాడు, మా అన్న ఆటో తోలుతాడు, నేను కష్టపడి అక్కడ నేను లేను, నేను ఫోన్లో ఉన్నా కదా ఇదంతా అన్నాడు. ఓకే, ఇది ఫోన్లోనే ఉన్నా నేను. ఇక నేను ఫోన్ కట్ చేసిన అక్కడ తర్వాత ఆయన వెళ్ళిపోయి మళ్ళీ కానిస్టేబుల్ని పంపించారంట. మా మిస్సెస్ మళ్ళీ కానిస్టేబుల్ వచ్చారు, ఫోన్ తీసుకొని లాక్ తీయాలని చెప్పేసి. ఈ ఫోను కేసు అయిపోయిన తర్వాత కోర్టులో సబ్మిట్ చేసినట్టు అక్కడ ప్రూఫ్ ఉంది. వీళ్ళ దగ్గర ఎట్లుంది సార్ ఫోన్ లాక్ తీసుకురావడానికి? కోర్టులో సబ్మిట్ చేసింది, మళ్ళీ వీళ్ళ దగ్గరికి ఎలా వస్తుంది? అదొక క్వశ్చన్, అది నాకు అది ఆధారాలతో సహా ఉంది. ఆ ఫోన్ తీసుకొస్తే మేము పెట్టేది నా పేరు ఆర్ కానీ డి కానీ ఎం కానీ పెడతాం, ఈ మూడే. ఆ 3 చెక్ చేస్తే రాలేదు. ఫస్ట్ అక్కడ ఇచ్చేటప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో మా మిస్సెస్ ఒక పేపర్ మీద రాసి ఇచ్చారంట. ఆ తర్వాత మరి ఇక మాకు తెలియదు. నైట్ నేను వచ్చే వరకే 11:20 అయింది సార్ ఇంటికి వచ్చేవరకు, లాయర్ ఇంటి దగ్గర నుంచి ఇంటికి వచ్చేవరకే. వచ్చిన తర్వాత ఈవిడ చెప్పింది ఆయన ఫోన్ చేస్తున్నాను, నాకు కూడా చేశారమ్మా, నేను కూడా చేస్తా అని చెప్పేసి ఫోన్ చేశారు. వచ్చారండి అంటే వచ్చానన్న, మీరు పీజీఆర్ గ్రౌండ్ దగ్గరికి రండి, నేను 5 నిమిషాల్లో వస్తున్నాను. ఇక్కడ మన ఎల్ఎన్ నగర్ యూసుఫ్ చెక్ పోస్ట్ దగ్గర లోపల అండి. లోపల అంటే సరే అన్న అని చెప్పేసి బండి అక్కడ పెట్టి నేను నడుచుకుంటూ వచ్చిన. అక్కడ టెంపుల్కి సంబంధించిన ఒక ధర్మకర్త సత్యన్య అని ఉంటాడు, ఆ లోకల్ అతను. ఆయన ఎప్పుడు అక్కడ చైర్ వేసుకొని కూర్చుంటాడు. ఆయన ఉన్నాడు, ఆయనతో పాటు ఇంకొకళ్ళు ఉన్నారు. అన్న నమస్తే అన్న అంటే, నమస్తే రా అన్నాడు. అన్న ఎస్ఐ గారు వచ్చారా అన్న అంటే, ఇంకా రాలేదు ఏ అన్నాడు. అనగానే ఇటు నుంచి బండి వేసుకొని వచ్చినాడు. ఆయన ముందు ఇట్లా పార్క్ చేసేసి, ఏమో ఇంకా మీకు టైం కాలేదా 11:30 అవుతుంది పడుకోపోండి అని చెప్పేసి అంటే వాళ్ళని పంపించేసినాడు. ఆ నుంచి నా చెయ్యి పట్టుకొని ఇక్కడ నుంచి అంత దూరం తీసుకెళ్ళి అక్కడ బూత్ బంగ్లానో దయాల బిల్డింగ్ ఉంది, అది కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అక్కడికి తీసుకెళ్ళి అన్న మాది తప్పు అయిపోయింది అన్న, క్షమించాలి, ఆ ఖాళీద్ లంజా కొడుకు చెప్పబట్టి అంటే వాడు ఏం చెప్తా చేస్తారన్న అంటే, లేదన్న నీకేమైనా కావాలంటే నేను చూసుకుంటా అని చెప్పేసి అంటే, మీరు అట్టకూర్తిపడి నా కొడుకుని ఇలా చేశారు, ఇంకా నేను క్షమించేదాడని అంటే, లేదన్నా నా పర్సనల్గా నేను ఎంతో కొంత నేను 5,000 10,000 ఇచ్చేస్తా అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత నాకు కోపం వచ్చి, నువ్వు ఈ నుంచి దెంగేనా ఫస్ట్ అని చెప్పేసి అన్నారా? నేను అన్నా, నువ్వు 5,000 10,000 ఎడబెట్టుకోవాలి, నేను 7.5 లక్షలు పెడితేనే ఇంకా అదే పొజిషన్. సో మీరు వీళ్ళందరినీ కలుసుకుంటూ వచ్చినారు ఇక? సార్ కలుసుకుంటూ వచ్చాను సార్. ఏసీ ఫస్ట్ వితౌట్ కంప్లైంట్ ప్రకారంగా బంజారాహిల్స్ ఏసీపీ సార్ని కలిశాను సార్. ఒక రోజు టైం అడిగిన పర్సను, ట్రీట్మెంట్కి సంబంధించి చేపిస్తున్న పర్సన్ ఫోన్లు తీసుకుంటాం అయిపోయింది. 5,000 10,000 ఇస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడా? ఇది ఎస్ఐ సార్. ఎస్ఐ అదే. నేను
5,000 10,000 ఎవడు కావాలి దెంగే అని చెప్పేసి అన్న తర్వాత అన్న ప్లీజ్ ఒక్క నిమిషం అన్న అని చెప్పేసి సిఐకి ఫోన్లు 3-4 సార్లు ఫోన్ చేస్తే బిజీ వచ్చింది, తర్వాత ఫోన్ తీయలేదు. మీరు అన్న పొద్దున్నే నేనన్న వచ్చి తీసుకెళ్తాను మిమ్మల్ని అని చెప్పేసి మీరు రండి అన్న అంటే ఇక నేను ఆయన నర్స భరించలేక సరే అని చెప్పేసి అన్న. ఎస్ఐకి ఫోన్ చేద్దాం. ఏం పేరు అన్నారు? వినోద్ కుమార్ రెడ్డి.